హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ పైన నేను కూడా నిన్న ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడారో ఫేస్బుక్లో డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటల్ని యాస్టీస్గా పెట్టాను. చాలా కామెంట్స్ వచ్చాయి, చాలామంది రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడో చూస్తాను, నేను తెలంగాణకు వచ్చి దగ్గరుండి ఓడిస్తానన్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ మీద కొంతమందికి కోపం కూడా సహజంగానే వచ్చింది. కొంతమంది ప్రశాంత్ కిషోర్ గత చరిత్ర, ఆయన యాటిట్యూడ్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది కొన్ని డిఫరెంట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే నేను ఎందుకు మళ్ళా ఈ విషయం మాట్లాడుతానంటే, నేను కూడా గడిచిన 8-9 ఏళ్ళ నుంచి సెఫాలజీలోనే ఉన్నాను. పొలిటికల్ స్ట్రాటజీస్, పొలిటికల్ క్యాంపెయిన్స్ ఎట్లా చేయాలి, ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి అంశాలపైన నేను కూడా రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. కనుక నిజంగా ప్రశాంత్ కిషోర్ ఒక వ్యక్తిని, ఒక సీఎంని, ఒక పార్టీని ఓడించడానికి సరిపడా ఆయన మాటల్లో దాని అర్థము దగ్గర అంటే చాలా మంది పెట్టిన కామెంట్లు ఏంటంటే, ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ ఎలా 3 ఏళ్ల ముందే డిసైడ్ చేస్తారంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఒక్కసారి మనం ప్రశాంత్ కిషోర్ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తే నో డౌట్ భారతదేశంలో చాలా మంది సెఫాలజిస్టుల కంటే, స్ట్రాటజిస్టుల కంటే కూడా ఆయన సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంది. 95% ఆయన సక్సెస్ రేట్ కనపడుతుంది. ఆయనకు కూడా కొన్ని ఫెయిల్యూర్స్ జరిగాయి. 2 ఎన్నికల్లో ప్రధానంగా ఆయన చెప్పింది జరగలేదు, దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మెజార్టీ ఆయన ఇప్పుడు ఒక 10-11 ఎన్నికలు ఎదుర్కొంటే, ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేసిన రాష్ట్రాలు కానీ కొన్న వ్యక్తులకు సంబంధించిన కూడా ఆయన స్ట్రైక్ రేటు కనీసం 8-9 అంటే 8-9 ఏరియాల్లో, ఆయన వర్క్ చేసిన ఏరియాల్లో ఆయన అనుకున్న స్థాయిలో ఆయన చెప్పినట్లుగా ఫలితాలు వచ్చాయి. మరి ఇది రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ మధ్యనే గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, చాలా బీహార్ల మీద అన్యాయమైన కామెంట్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పారో, రేవంత్ రెడ్డిని ఎలా గెలుస్తాడో నేను చూస్తాను, బీహారీల యొక్క సత్తా ఏందో కూడా తెలంగాణకు వచ్చి చూపిస్తానంటూ కూడా ఆయన నేరుగా సవాల్ చేయటం. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను, ఎవరికి భయపడేది లేదు, రాహుల్ గాంధీ కూడా ఆయనను కాపాడలేడు. ఇవి ఓవరాల్ గా ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల సారాంశం. మరి తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డిని ఓడించడం అంటే, రేవంత్ రెడ్డి ఒక్కరిని ఓడిస్తాడా? ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీ ప్రకారం రేవంత్ రెడ్డి ఓడటం అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మరి ఆయన ఓడగొట్టడం, రేవంత్ రెడ్డిని సింగిల్ గా ఓడగొట్టడానికి అయితే ఇంత పెద్ద శపథాలు చేయక్కర్లేదేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తుంది, రేవంత్ రెడ్డి ఎలా సీఎం అవుతాడో చూస్తాడన్న యాంగిల్లోనే దీన్ని అర్థం చేసుకోవాలేమో అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇంతగా ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ కావడానికి ఉన్న కారణాలను కూడా మనం ఒకసారి బేరీజ్ చేయాలి. ఇప్పుడు బీహార్లో ఎన్నికల రాబోతున్నాయి, అత్యంత త్వరలో ఈ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అక్కడ ఆయన జనసురాజ్ అనే ఒక పార్టీని పెట్టి, ఇప్పటి వరకు స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ అధ్యక్షుడై కొంతకాలంగా పనిచేస్తూ వస్తున్నాడు. అక్కడ తన భవిష్యత్తుని టెస్ట్ చేసుకోబోతున్నారు. ఒక పార్టీ అధ్యక్షునిగా మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేసి బీహార్లో రాజకీయాన్ని మార్చాలి, ప్రజల జీవితాన్ని మారుస్తానంటూ ఆయన చాలా మీటింగ్లలో కూడా చెప్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్కి ఫస్ట్ మొన్న జరిగిన బీహార్లో జరిగిన 4 ఉప ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలేదు. మినిమం అయితే ఆయన చెప్పుకునే పాజిటివ్ యాంగిల్ లేదంటే, మా పార్టీకి 10% వరకు ఓట్లు వచ్చాయి కనుక ఇది మంచి ఓపెనింగ్ అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పుకున్నది. కానీ రాజకీయ పార్టీలు చూసేది ఏంటంటే, ఎందరికో స్ట్రాటజీ చేసి ఎందరినో అధికారంలోకి నేనే తెచ్చాను, నేనే సీఎం చేస్తానని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెడితే 4 సీట్లలో 1 సీట్లో కూడా గెలవకపోగా 3 ప్లేస్లలో డిపాజిట్ పోయిందనేది మనకు గణాంకాలు చెప్తున్న విషయం. మరి నిజంగానే ఒక రాజకీయ పార్టీని స్థాపించి దాన్ని మెయింటైన్ చేసి ప్రజల మద్దతు పొంది ఓట్లు తీసుకోవటం అంత సింపుల్ విషయం ఏమీ కాదనేది ప్రశాంత్ కిషోర్ కూడా తెలియదని నేనేం అనుకోను, తెలుసు. అయితే ఇప్పటి వరకు బయట నుంచి ఒక రాజకీయ పార్టీకి పనిచేసి ఆ పార్టీకి స్ట్రాటజీ చేయటం వేరు, తనే సొంతంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల మద్దతు కూడగట్టడం వేరు. ఇవి 2 చాలా డిఫరెంట్ విషయాలు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి నిజంగా రాజకీయ పార్టీని నిలపడం, దాని ద్వారా ఓట్లు సంపాదించడం అంటే ఏందో, దాంట్లో ఉండే కష్ట సుఖాలు ఏందో ఇప్పుడు నేరుగా ఆయనే ఎదుర్కొంటున్నాడు కనుక ఇంకా ఆయన రాటు తేలే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే
బీహార్ ప్రజలు ఇస్తున్న రెగ్యులర్ తీర్పులకు భిన్నంగా ఈసారి జనసురాజ్ పార్టీని ఆదరిస్తారా? గ్రౌండ్ లెవెల్లోకి జనసురాజ్ పార్టీ ఎంత మేరకు పోయింది? అసలు ఆ పార్టీ యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందన్నది మనం కూడా కొంత ఎక్సర్సైజ్ చేసినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు వరకు జనసురాజ్ చేసిన లోకల్ మీటింగ్స్ కానీ, పెట్టిన సభలు కానీ, ఇంటరాక్ట్ అయిన ప్రజలు కానీ, ప్రశాంత్ కిషోర్ పెడుతున్న ఎఫర్ట్స్ అన్నిటిని మూలంగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 3 సీట్ల నుంచి 30 సీట్ల వరకు జనసురాజ్ పార్టీ బీహార్లో తన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే 3 సీట్లు 5 లోపే పరిమితం అవుతుంది. లేదంటే 30 నుంచి 50 సీట్ల వరకు కూడా ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే దీనికి ఆ వేవ్ లెంత్ కలిసి రావాలి. అంటే తాను చెప్తున్న విషయాలు, అక్కడున్న పరిస్థితులు, గతంలో ఉన్న బీహార్ ఎన్నికల చరిత్ర, అక్కడ పరిపాలించిన ముఖ్యమంత్రుల యాటిట్యూడ్ కానీ, అక్కడున్న సంక్షేమ పథకాలు కానీ, అక్కడున్న ముఖ్యంగా చాలా మంది మన బీహార్ అంటే తెలుసు, వలస కార్మికులు ఎక్కువ ఉంటారు. అక్కడ విద్యా ఉపాధి అవకాశాల విషయంలో కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పేది కనుక వర్కౌట్ అయ్యి ముఖ్యంగా ఈబీసీల విషయంలో కానీ తను కొంత ఫార్ములా ఏదైతే ఏ కాంబినేషన్ కలిపి ఎన్నికలకు పోవాలనుకుంటున్నాడో, ముఖ్యంగా తాను లోకల్ గా తన సొంత నియోజకవర్గం నుంచి ఎక్కడైతే బాగా టార్గెట్ చేసి పనిచేస్తున్నారో వీటన్నిటిని చూస్తే నిజంగా ప్రశాంత్ కిషోర్ అనుకున్నట్టుగా మిగతా నాయకులకు ఏ విధంగా అయితే పనిచేసి తన స్ట్రాటజీని వర్కౌట్ చేసి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడో అంతగా కష్టపడ్డా కూడా ప్రశాంత్ కిషోర్ 30 నుంచి 50 సీట్లకే పరిమితం అవుతారు. అది గెలుస్తారా, ప్రభావం చూపుతారా అనేది కూడా ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రావాలి, టైం ఉంది. తను కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ వస్తున్నాడు. సో ఇది కూడా 30 నుంచి 50 సీట్లలో కూడా ఇంపాక్ట్ చూపాలంటే కూడా కనీసం 8 నుంచి 10% ఓట్లు బీహార్లో ప్రశాంత్ కిషోర్కి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో ఒక కొత్తగా పార్టీన పెట్టి వెంటనే అధికారంలోకి రావాలి, వస్తుందని కూడా మనం ఊహించటం లేదా ఆశించటం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన రాజకీయ వ్యవస్థని మొత్తం సమూలంగా మార్చి ఒక కొత్త పార్టీ వచ్చి అధికారం చేపట్టడం అనేది కూడా ప్రాక్టికల్ లో కూడా అంత సింపుల్ విషయమేం కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రభావం ఆ రకంగా అక్కడ మనకు కనపడుతుంది. నిజంగానే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు అన్ని వర్కౌట్ అయితే బీహార్ లో హంగ్ వచ్చి ఈయన కింగ్ లీడర్ గా మారే అవకాశం ఉందన్న విశ్లేషణ కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. సరే, ఇది ఎట్లాగో ఎన్నికల మీద ఊహాగానం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సైంటిఫిక్ గా డేటాను ముందర పెట్టుకుని, ఇష్యూస్ ముందర పెట్టుకుని మాట్లాడే వాళ్ళం గనక ఊహాగానాలు ఇట్లా అయితే అట్లా జరగవచ్చు, అట్లయితే ఇట్లా జరగవచ్చు అనటం కూడా అంతగా కాదు. కాకపోతే ఇప్పటివరకు ఉన్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే మాత్రం ప్రశాంత్ కిషోర్ యొక్క ఇంపాక్ట్ గురించి ఈ రకమైన విశ్లేషణ సాగుతున్నాయి. అయితే మరి ఒక్కసారి తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని మాత్రమే ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేశారా, లేదంటే బీహార్ లో ఉన్న ఎన్నికల్లో బీహార్ గురించి బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు మాట్లాడిన మాటలని గనక ఒక పాజిటివ్ గా తీసుకుని అవి బీహార్ ప్రజల్లోకి సెంటిమెంట్ గా తీసుకుపోయే ప్రయోగం ఏదన్నా ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడా ఈ ఇంటర్వ్యూ ద్వారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే బీహార్ లో ఎవరో వచ్చి కామెంట్ చేసిపోతే యాజ్ ఏ బీహారీగా మనం ఎందుకు ఊరుకుంటాం? అట్లా ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళకేందో మన సత్తా చూపిద్దాం. ఎందుకంటే బీహారీలోకి అంత తెలివి లేకపోతే నా దగ్గరకు వచ్చి ఎందుకు నన్ను సలహాలు అడిగావు, 3 సార్లు నా ఇంటికి వచ్చావని ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం వెనుక కూడా బీహార్ యొక్క ప్రజల అంటే ఏదైనా ఒక ఎన్నికల్లో మ్యాసివ్ గా చేంజ్ రావాలంటే ఏదో ఒక పాయింట్ అనేది ప్రజల కనెక్ట్ కావాలి. ఆ ప్రజలు కనెక్ట్ చేసే అంశంలో భాగంగా బీహారీల యొక్క ఆత్మాభిమానం అనే ఒక ఎజెండాని ఏమన్నా రేవంత్ రెడ్డి రూపంలో తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ గేమ్ ప్లే చేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమైనా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ని ఓడించాలనుకో, మరి ఎవరో గెలిపించాల్సిన పార్టీ కూడా ఉండాలి కదా. అంటే ఈయన రేవంత్ రెడ్డిని ఓడించాలంటే ఇంకెవరికి అది ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్లకు ఉపయోగపడతాడా? తెలంగాణ ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో 2 పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలో ఏ పార్టీకి ఉపయోగపడతాడు అనేది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఇది బీహారీ ప్రజలు ఎంత మేరకు దాన్ని ఓన్ చేసుకున్నారనే దాని మీద ఒకటి ఆధారపడితే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు లోపల సంబరపడుతున్నప్పటికీ తమ ముఖ్యమంత్రిని ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిన వ్యక్తి మీద కనీసం కాంగ్రెస్ పార్టీ మాత్రం బయటికి ఏమాత్రం కూడా స్పందించట్లేదు. అంటే అన్నాళ్ళే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్నాడని క్యాబినెట్ సహచరులు అనుకుంటున్నారా? ప్రశాంత్ కిషోర్ ఏం చేసేదే ఉండదు తెలంగాణకు వచ్చి అనేది నిర్లిప్తంగా ఉంటున్నారనేది కూడా తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.